ప్రైజ్లాల హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యేసుప్రభు వారి విషయానికి వస్తే, యేసుప్రభు వారు ప్రవర్తన కంటే గొప్పవాడా? యేసుప్రభు వారు ప్రవర్తన కంటే గొప్పవాడా? ప్రవర్తన కంటే యోనా కంటే గొప్పవాడా? యెరూషలేము దేవాలయము కంటే గొప్పవాడా? ఏలీయా కంటే గొప్పవాడా? ఎలీషా కంటే గొప్పవాడా? వీళ్ళందరికంటే యేసుప్రభు వారు గొప్పవారు. అంత గొప్పకరమైనటువంటి విషయాలు యేసుప్రభు వారిలో ఏమున్నాయి, ఏ సందర్భాలు ఉన్నాయో ఒకసారి మనము ఒక పరిశీలన చేద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. అసలు ప్రవర్తన కంటే వీళ్ళందరికంటే యేసుప్రభు వారు గొప్పవాడా, గొప్పవాడు కాదా అనే అంశాన్ని గురించి బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారి గురించి ఏం రాయబడి ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చదువుదాం బైబిల్ గ్రంథాన్ని. మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను ఒకసారి చదువుతా, అందరూ గమనించండి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలో పడి వెలుచుండగా ఆయన శిశువులు ఆకలిగొని వెన్నులు తురించి సాగిరి. పరిచర్యలది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిశువులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లను తాముతో కూడా ఉన్న వారును ఆకలిగొని ఉండగా, దావీదు చేసిన దానిని గురించి మీరు చదవలేదా? అతడు దేవుడి మందిరములో ప్రవేశించి యాజకుల వలె తప్పు తానైనను తనతో కూడా ఉన్న వారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించుటయు నిర్దోష్టులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో నేను చెప్పచ్చు ఉన్నాను. యేసుప్రభు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనములో శాస్త్రులతో కానీ పరిచర్యలతో కానీ యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ శాస్త్రుల పరిచర్యలు వీళ్ళు ఎవరంటే, ఆ రోజు ఏది జరిగినా కానీ ఇది మంచి, ఇది చెడు, ఇది న్యాయము, ఇది అన్యాయము, ఇది ఇలా జరగాలి, ఇది జరగకూడదు, గ్రంథాలలో ఇలాగ రాయబడింది, ఇలాగ రాయబడలేదు అని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా గ్రంథాలు చదివి వివరించేటువంటి వారే శాస్త్రులు పరిచర్యలు. ఈ శాస్త్రుల పరిచర్యలు యేసుప్రభు వారికి శాస్త్రుల పరిచర్యలకి మధ్యలో వాగ్వాదం జరుగుతున్నది. ఏమని? యేసుప్రభు వారిని శాస్త్రుల పరిచర్యలు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? అయ్యా, విశ్రాంతి దినము ఏ పని చేయకూడదని మోసే ధర్మశాస్త్రం ముందు మనకు రాయబడి ఉన్నది కదా. అదే మోస ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మేము పాటిస్తూ ఉన్నాం కదా. కానీ నీకాడ ఉన్నటువంటి శిశువులు ఎందుకు పాటించడం లేదు? విశ్రాంతి దినమున పంటశైలి వెళుతూ ఉంటే వెన్ను తుంచుకొని ఎందుకు తినది? పని కదా, అది చేయకూడదు కదా అని యేసుప్రభు వారి గురించి యేసుప్రభు వారిని వాళ్ళు అడగటం జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంలో యేసుప్రభు వారు చెప్పుకుంటూ వచ్చు, మీరు యెరూషలేము దేవాలయాన్ని దేవుడిని పూజిస్తూ ఉన్నారు కదా, యెరూషలేము దేవాలయం మీద అంత ప్రేమ పెంచుకున్నారు కదా. మీ పితరుడు అయినటువంటి సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయాన్ని ఎన్నో సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడి ఎంతో ధనం వెచ్చించి బంగారు మిత్రి రాగు అంతే కంచు విను మొత్తం సీసమయన్ని పోసి అంత విలువైనటువంటి మందిరాన్ని కట్టాడు కదా. యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటే ఆ మందసములో దేవుడు ఉండేవాడు కదా. ఆ మందసంలోనికి యాజకుడు సంవత్సరాలకు ఒకసారికి పోయి ఆ మందసంలో ఉన్నటువంటి మన్నాను తినేవాడు కదా. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు. యెరూషలేము దేవాలయంలో దేవుడు ఉన్నాడని ఆ యెరూషలేము దేవాలయం మీద అంత ప్రేమ పెంచుకొని మీరు ఉన్నారు కదా. యెరూషలేము దేవాలయం కంటే గొప్పది ఇంకా లేదు అని మీరు అనుకుంటున్నారు కదా. కానీ దేవాలయం కంటే గొప్పవాడు. అందుకు అంటుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని నేను మీతో చెబుతూ ఉన్నాను. ఏ దేవాలయమే దేవుడిని మీరు పూజిస్తూ ఉన్నారో, ఏ దేవాలయం మీద అంత ప్రేమ పెంచుకున్నాడో, ఏ దేవాలయం, అందుకే యేసుప్రభు వారు ఒకానొక సందర్భంలో ఆ ప్రాంతం గురించి వెళుతూ ఉంటే శిశువులు, ఆ దేవాలయం ఆ ప్రాంతం గురించి వెళుతూ ఉంటే శిశువులు యేసుప్రభు వారిని యేసుప్రభు వారి కాడికి వచ్చి, అయ్యా, ఈ దేవాలయం చూడు ఎంత సుందరముగా కట్టబడి ఉన్నదో, ఈ దేవాలయం చూడు ఎంత అద్భుతముగా కట్టబడిందో, ఆ బొమ్మలు చూడు, ఈ బొమ్మలు చూడు, ఆ గోడలు చూడు, ఈ దిమ్మెలు చూడు, ఈ చూడు, అవి చూడు,
దేవాలయం గురించి వివరిస్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభువారు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలలో నేను లేపుతా అంటే, ఏ దేవాలయాన్ని? ఆయన యేసు ప్రభువారు అన్నది యెరూషలేము దేవాలయాన్ని కాదు. మీరు యెరూషలేము దేవాలయం గురించి ఇంత గొప్పగా, ఇంత ఘనతగా, ఇంత రావును మీరు పొగుడుతుంటే నన్ను చంపేస్తారు. అయితే 3 రోజులు నా శరీరము, మానవుని శరీరము 3 రోజులు కుళ్ళు పట్టిపోద్ది. అంతే. 24 గంటలుంటే మానవుని శరీరంలో మార్పులొచ్చేస్తాయి. కలర్ మారిపోద్ది, మార్పులొచ్చేస్తాయి. 24 గంటలు దాటితే ఐసీయూలో పెట్టినా గానీ శరీరంలో మార్పులొచ్చేసి ఇంక తీసేయండి, ఇంక బాడీని ఇంక పనికిరాదంటారు. అలాంటిది అందుకే అంటాడు 3 రోజులలో ఈ బాడీని నేను లేపుతంటే, నా శరీరము నేను భూగర్భంలో 3 రోజులు ఉండగాని చెడిపోకుండా, కుళ్ళు పట్టకుండా, పాడైపోకుండా సజీవంగా నేను లేస్తా. అప్పుడు నేను ఈ దేవాలయం కంటే గొప్పవాడినే కదా అని యేసు ప్రభువారు ఆ దేవాలయం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. రెండో విషయానికి వెళ్తే, ఇజ్రాయేలు ప్రజలకి ఒక నమ్మకం. ఏం నమ్మకం అంటే, యోనా కంటే గొప్పవాడు లేడు. యోనా చేప కడుపులో 3 రోజులు ఉండి ఎలా చనిపోకుండా, తిమింగలం కడుపులో 3 రోజులు ఉండి బ్రతికి, అదే తిమింగలం ఒక చేప ఒక మనిషిని మింగితే ఎన్నో గంటలలో మనిషి చనిపోతాడు అంతే. కొన్ని గంటలలో మనిషి చనిపోతాడు, కొన్ని గంటలలో మనిషి కరిగిపోతాడు, చేప అయిపోద్ది. అయితే ఒక వ్యక్తి చేప కడుపులోకి పోయి 3 రోజులు చేప కడుపులో చనిపోకుండా అలాగనే బ్రతికి తిరిగి సజీవుడిగా ఒడ్డుకొచ్చి చేప కక్కిందంటే నిజము కదా, ఆశ్చర్యం కదా. అది ఆశ్చర్యం. అందుకే అంటారు యోనా కంటే గొప్పవాడు లేడు. ప్రవర్తనలలో యోనా కంటే గొప్పవాడు లేడు. యోనానే గొప్పవాడు. యోనాను దేవుడు అద్భుతముగా వాడుకున్నాడు. యోనాను దేవుడు ఆశ్చర్యకరంగా వాడుకున్నాడు. ఇంకెవరుండ్రు యోనా కంటే గొప్పవాడు? యోనానే గొప్పవాడు. నినివే పట్టణంలో యోనా మాటలు విని చాలామంది మారి ఆ పట్టణాన్ని రక్షించుకున్నారు. వాళ్ళు యోనా కంటే గొప్పవాడు ఇంకెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం అది. అందుకే అంటాడు యేసు ప్రభువారు మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం ఒకసారి నేను చదువుతా. ఒకసారి 41వ వచనం ఒకసారి నేను చదువుతా, ఇందాం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారిలో నిలువబడిన వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోనా కంటే మీరు యోనానే గొప్పవాడని మీరు అనుకుంటున్నారు కదా. కాదు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఎన్ని జరుగుతూ ఉన్నాయి యేసు ప్రభు వారి గురించి. ఇంకొక అంశాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుతా, ఒకసారి గమనిద్దాం. క్రీస్తు చేయుచున్న కార్యములు విని, క్రీస్తు చేయుచున్న కార్యములు గూర్చి యేహోను సరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిశువులను పంపెను. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి కన్నవాటిని యేహోనుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుతూ ఉన్నారు, కుంటివాడు నడుస్తూ ఉన్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేస్తూ ఉన్నారు, బీదలకు సువార్త ప్రకటించుచు ఉన్నది. మరియు నా విషయమై అభ్యంతరం పడనివాడు ధన్యుడు అని ఉత్తరమిచ్చెను. వాళ్ళు వెలుచుండగా యేసు యేహోనును గురించి జన సమూహముతో ఇలాగ చెప్పసాగను, మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రేలనా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొని ఉన్న మనుషుణ్ణా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వాడు రాజగృహములో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవర్త అయిన అవును, కానీ ప్రవర్తన కంటే గొప్పవాడు
వాడినని మీతో నేను చెప్పుచూ ఉన్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచూ ఉన్నాను. అతడు నీ ముందర నీ మార్గమును స్థిరపరచబడును. యోహాను బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహానుకే పెద్ద డౌట్ వచ్చింది. యేసు ప్రభు మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయన కాదు, అసలు ఈయన విషయం ఏంది అని యేసు ప్రభు వారి కాడికి బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను శిశువులను యేసు ప్రభు వారి కాడికి పంపించినప్పుడు, అప్పుడు బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను ఎక్కడ ఉంటాడు? చెరసాల్లో ఉంటాడు. చెరసాల్లో ఉండి శిశువులను పంపించినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి బాప్తిస్మ ఇచ్చే యోహాను శిశువులు వచ్చి అడుగుతారు, అయ్యా మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య నువ్వేనా అని అడిగినప్పుడు అప్పుడు అంటాడు, ఇప్పుడు దాకా పేదలకు సువార్త ప్రకటించడం లేదు కదా, ఇప్పుడు దాకా సువార్త అనేది గొప్పవాడికే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటిస్తుంది కదా, చూడండి ఇప్పుడు సువార్త పేదలకి ప్రకటించబడుతుంది. ఇప్పుడు సువార్త పేదలకి ప్రకటించబడుతూ ఉన్నది. ఇప్పుడు దాకా కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చనిపోయినటువంటి వారు ఈ అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఇప్పుడు దాకా జరగలేదు కదా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య వచ్చినప్పుడు జరుగుతాయి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, అంటే మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య నేనంటే ప్రవర్తన కంటే గొప్పవాడిని నేనే. అందుకంటాడు చివరి మార్గంలో 19వ వచనంలో, ప్రవర్తన కంటే గొప్పవాడినని మీతో చెప్పుచూ ఉన్నాను. ఎక్కడుంది? మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట రాయబడుతుంది. ప్రవర్తన కంటే గొప్పవాడిని నేనే అని యేసు ప్రభువు మొదటిగా దేవాలయం కంటే గొప్పవాడు అన్నాడు. రెండోది వచ్చేసి యోనా కంటే గొప్పవాడు అన్నాడు. మూడోది వచ్చేసి ప్రవర్తన కంటే గొప్పవాడు అన్నాడు. అవును, యేసు ప్రభు వారు దేవాలయం కంటే గొప్పవాడు, యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు, యేసు ప్రభు ప్రవర్తన కంటే గొప్ప. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వారు 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరం పరిచర్య సేవా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారే ఆయన నోటి గుండా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ప్రైజ్ హల్లెలూయా. అందుకే అంటాడు ఈ విషయాలన్నీ హేరోదు రాజుకు తెలిసి హేరోదు రాజు ఏం ఆలోచిస్తున్నాడో లూకాసు వార్తలోనికి ఒకసారి, లూకాసు వార్త 9వ అధ్యాయము 7వ వచనంలోనికి ఒకసారి మనం వెళితే ఈ యేసు ప్రభు ద్వారా జరిగేటువంటి కార్యాలు మొత్తం, యేసు ప్రభు ద్వారా జరుగుతున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఇవన్నీ జరిగేటువంటి అంశాలు మొత్తము హేరోదు రాజు ఆలోచిస్తున్నటువంటి విధానం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 7వ వచనంలో, చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటు తోసక ఉండని ఎవరు? ఒక రాజు సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక రాజు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన యేసు ప్రభు వారి గురించి విని ఎటు తోసక ఉండేయాలి అనగా, కొందరు యోహాను మృతుల్లో నుండి లేచిని అనియు, కొందరు రాజుకారికి వచ్చి హేరోదు రాజుకారికి వచ్చి అంటూ ఉన్నారు ఏమని, అయ్యా యోహాను గారు మృతుల్లో నుంచి లేచి